పోలాండ్లోని నేను చూసిన అందాలు, చుట్టూ మంచు, సరదాగా వాకింగ్ చేయడానికి ఎంత బాగుంటుందో చూడండి. ఇది పిఎస్ఎస్ లోపల చాలా బాగుంటుంది. ఇది నేను తర్వాతనే చూపిస్తానండి. కార్లు అద్దాలు చూసారా, చాలా దారుణంగా ఉంటాయి. అది తీసుకోవడానికి ఎంత టార్చర్లో. సైకిల్ పార్కింగ్ ఇది చూడండి. ఆ చెట్లు కూడా, ఆకులు అసలు ఎక్కడ కూడా కనిపించవు ఇంక నీకు. మొత్తం మొత్తం క్లియర్. కేవలం నడవడం కోసం మాత్రమే దారి క్లీన్ చేశారు. చుట్టూ పెద్ద పెద్ద భవంతులు, ఒక ఊరు మొత్తం సరిపోయేంత భవంతులు ఉంటాయి ఒక్కో దగ్గర. మనుషులు చూస్తే 2 కుటుంబాల జనం కూడా ఉండరు. అపార్ట్మెంట్ మొత్తం కలిపి అంత తక్కువ జనాభా ఉంటారు ఇక్కడ. సరదాగా వేసాను. ఇది స్కూలు. ఇది హాలిడేస్ టైం కదా, అందుకనే స్కూల్లో ఎవరు పిల్లలు కూడా లేరు. ఎండ కూడా కాస్తుంది. మిగిలినంత తొందరగా మంచు కరగాలని చూస్తాను. ఇది స్కూల్ లోపల ప్లే గ్రౌండ్. ఇది మొత్తం కూర్చోడానికి, పెద్దలందరూ కూర్చోడానికి టేబుల్స్ వేసి ఉంటాయి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్నీ చిన్న చిన్న ఆట వస్తువులు అనమాట. ఆట స్థలం మాత్రం ప్రతి స్కూల్కి పెద్దగా ఉంటుంది. ఇవన్నీ కార్లు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటాయి కార్లు. ఆ చివరి నుంచి మళ్ళీ ఈ చివరి వరకు ఉంటాయి అన్నమాట. మళ్ళీ అంత కార్లు. దాని లోపల పేపర్ అంటిస్తారనమాట. ఏ కారు ఎంత కాస్టో కొనుక్కోవడానికి మనం వెళ్ళి, మనం నచ్చితే ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు మనకి ధర చెప్తారు. ఎంత ఉంటుంది, ఎంత ఉండదు, ఎంతవరకు వస్తుంది అని వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇవి ఓన్లీ పార్కింగ్లో ఉన్నవి. ఇవి అక్కడ అపార్ట్మెంట్కి సంబంధించినవి. ఇవి మాత్రం అమ్మకానికి ఉన్న కార్లు అనమాట. అంటే మళ్ళీ OLX అనుకో, సెకండ్ హ్యాండ్ కార్స్ ఉంటాయి కదా, అలాగా చాలా తక్కువగా ఉంటాయి. 1000 స్లాట్, 2000 స్లాట్, 3000 స్లాట్ అలా ఉంటాయి. చాలా తక్కువ రేట్లకే దొరుకుతాయి కార్లు. ఇది మన లోకల్ మార్కెట్కి వెళ్తున్నాం. ఇక్కడ మనలా ఎలా పడితే అలా దారులు తప్పించుకోవడానికి అవ్వదు. అక్కడ సిగ్నల్ ఉంది కదా, రెడ్ లైట్, గ్రీన్ లైట్ వచ్చింది. ఇప్పుడు వెళ్ళాలి లోపలికి. ఇదేమో లోకల్ మార్కెట్ అనమాట. ఇక్కడ చాలా వరకు పళ్ళు, కూరగాయలు, అంటే మన ఇంటి దగ్గర సంత అంటాం కదా, అలాగా. ఇంకా అందరూ కోట్లు వేసుకుని ఉంటారు విపరీతంగా. -7, -8 దాకా ఉంది. అందువల్ల అందరూ కొంచెం చలికి విపరీతంగా ఉన్నారు. మార్కెట్ కూడా క్రౌడ్ ఏమీ లేదు. ఎందుకంటే చాలా వరకు హాలిడేస్ కదా, పబ్లిక్ హాలిడేస్ ఇవ్వడం వల్ల అందరూ కూడా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఎవరో కొద్దిగా గొప్ప కొంతమంది వరకు మాత్రమే వచ్చారు. మామూలు టైంలో అయితే, సాటర్డే టైంలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది మార్కెట్కి. అస్సలు ఖాళీ ఉండదు, నడవడానికి కూడా వీలు ఉండదు. చూడండి, అలా కారు లోపలికే తెచ్చేసుకొని ఆ కారు లోపల నుంచి మార్కెట్ చేస్తూ ఉంటారనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే అందరూ వచ్చి సరదాగా మాట్లాడుతుంటారు, ఎవరెవరో వస్తుంటారు, నచ్చినట్టు బేరాలు ఆడుకుంటారు. అంటే ఇండియాలోనే చూస్తుంటాం కదా మన కూరగాయల మార్కెట్లకి అది వెళ్ళి కూరగాయలు కొనుక్కోవడం. చూడు, అక్కడి నుంచి రూమ్కి వచ్చేసిన తర్వాత స్నో పడుతుంది ఫుల్గా. చాలా టైం పడుతుంది. అంటే ఇది స్నో ప్లస్ వర్షం రెండూ కలిపి పడుతున్నాయి అనమాట. వర్షంతో పాటే స్నో పడుతుంది. బాగా చలి. కార్లు కూడా జారడానికి అవకాశం కూడా ఉంటుంది. కాళ్ళు కూడా జారిపోతున్నాయి. అలా రూమ్కి రావడం కోసం ట్రై చేస్తున్నాను. కానీ ఎంజాయ్ చేయాలంటే పక్కన 2 ఫ్రెండ్స్ ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ నుంచి సైకిల్ తొక్కడానికి కూడా ఎంత విపరీతంగా లోతులో ఉందో చూడండి. మంచు పెరిగి 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 విపరీతంగా పాదాలు మొత్తం మంచులో కూరుకుపోతున్నాయి. అంత హెవీగా పడుతుంది మంచు. బస్సు కూడా చూడండి, బస్సును కూడా కప్పేసాయి. ఏటో చాలా ఆనందంగా ఉంది చూడడానికి మాత్రం. కానీ నడుస్తుంటే మాత్రం సరదా తీరిపోతుంది లోపల. నడలేకపోతున్నాం, నరాలు కొరికేసేది, చర్మం విపరీతంగా పగిలిపోవడం, విపరీతమైన చలి లోపల నుంచి. ఈ ఆస్తమా పేషెంట్లు లాంటి వాళ్ళు అది కానీ తిరిగితే ఇంకా మనం ఏం చేయలేము, ఆ దేవుడే కాపాడాలి వాళ్ళే. చూడండి, వ్యూ పాయింట్ అంతా మీకోసమే. ఇక్కడి నుంచే నేను వర్క్ చేసే ప్లేస్కి వెళ్తుంటాను నేను.
అంటే చెట్లు అవి కూడా మొత్తం ఆకులు అవి పచ్చగా ఉండేవి. ఇంకా అక్కడి నుంచి ఈ మామూలు సీజన్లో ఇలా ఉంటుంది. సమ్మర్ టైం వస్తే చూడండి ఎంత బాగుంటుందో. ఒక టూరిస్ట్ ప్లేస్లా ఉంటుంది అనమాట. ఇవన్నీ కలిపి కొన్ని వీడియోలన్నీ నేను కలిపి పెడుతున్నాను. ఈ టైంలో మొత్తం అందరూ కూడా పొట్టి బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో ఎండ ఒకటి కాస్తుంటుంది. తర్వాత ఏంటంటే ఫ్రీగా ఉంటుంది అందరితో మాట్లాడడానికి, తిరగడానికి. క్లైమేట్ కూడా మనకు ఆల్మోస్ట్ ఇండియా క్లైమేట్ లాగా అంత టెంపరేచర్ హెవీగా ఉండదు, కానీ బాగుంటుంది. చెట్లు చూడు ఎంత ఆకులు అవి పచ్చగా ఉండి, క్లైమేట్ కూడా మనకి కనుల విందుగా ఉంటుంది అనమాట. ఎక్కడ పడితే అక్కడ పూల మొక్కలు అవి పెరుగుతూ ఉంటాయి. ఫారెస్ట్ కూడా చాలా అందంగా కనిపిస్తుంటుంది. అదంతా పార్కు. ఈ పార్క్లోని ఆకులు కూడా చూడు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ట్రాఫిక్ కూడా క్లియర్గా ఉంది. అసలు హెవీగా ట్రాఫిక్ కూడా ఉండదు. చాలా సింప్లిఫైడ్గా ఉంటుంది. ట్రాఫిక్ రూల్స్ అందరూ పర్ఫెక్ట్గా పాటించడం వల్ల ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇష్యూ అనేది జరగదు. పెట్రోల్ బంకులు కూడా ఎవరు మనలాగా అక్కడ మ్యాన్ పవర్ ఏమి ఉండరు. ఎవరికి నచ్చినంత వాళ్ళు కొట్టుకోవాలి. కార్డు ద్వారా పే చేయడం అది ఉంటుంది. దానికి ముందుగా వస్తే మా రూమ్ దగ్గర ఎప్పుడు కూడా ఈ కనుల విందుగా ఉంటుంది. ఇక్కడ వాటర్ షో వర్క్ అని సరదాగా తిరగడానికి కానీ, గ్రీనరీ కానీ సమ్మర్ టైంలో చూడడానికి చాలా బాగుంటుంది. ఎక్కువ శాతం ఇండియన్స్ కూడా చూడడానికి ఈ టైంలోనే ఎక్కువ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. షూటింగ్ వాళ్ళు కూడా మన సినిమా షూటింగ్లు కూడా ఈ టైంలోనే ఎక్కువ జరుగుతుంటాయి. క్లైమేట్లు అవి బాగుంటాయి, సహకరిస్తుంది. హెల్త్ ఇష్యూస్ అనేవి ఏమీ రాకుండా ఉంటాయి అన్నమాట. అందువల్ల ఈ కల్చర్ బాగుంటుంది. అక్కడ చూడండి మనకి చిన్న పక్షి కనిపిస్తుంది. అదే మన చిన్నప్పుడు చెప్పారు ఏదంటారు, పిచ్చుకలు. మన సిగ్నల్స్ ప్రభావం వల్ల పిచ్చుకలు అన్నీ అంతరించిపోయాయని మన పక్షిరాజు సినిమా తీశారు కదా, రోబోటు. ఇక్కడ మాత్రం పిచ్చుకలు చాలా ఎక్కువగానే కనిపిస్తాయి. మనకంటే ఎక్కువ ఫోన్ యూస్ చేస్తారు. మరి ఎందువల్ల మరి అంటే పచ్చదనం వల్ల, ప్రకృతి వల్ల పిచ్చుకలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. నేనైతే బాగానే ఎంజాయ్ చేస్తున్నాను. వీలైనంత వరకు చుట్టూ అందాలను మనం ఆస్వాదిస్తూ ఉంటేనే మనం ఎక్కువ హ్యాపీగా ఉండగలుగుతాం అన్నదే నా ఫీలింగ్. వీలైనంత వరకు నేను చాలా హ్యాపీగా ఉండడమే నాకు ఇంపార్టెంట్. తర్వాతే ఏదైనా. నేనే కాదు, మిగతా వాళ్ళకి ఎవరికైనా సజెషన్ ఇచ్చేది కూడా ఇదే. ముందు